హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 39వ భాగం విందాం. తన వారిని చూడగానే ఫణిరాజు ఆదుర్దాగా తమ నాగభాషలో కూతుర్ని పరామర్శించాడు. నాగసుందరి తాము కపాలకామినిని హతమార్చే నిమిత్తము ఏకనాథుడి కొడుకైన దయాసాగరుణ్ణి పంపిన సమాచారము, అతడు పాతాళ గుహలో 3వ ద్వారం చేరనై ఉన్న సంగతి, అనతి కాలంలోనే మిగిలిన 4 ద్వారాలు కూడా దాటి కపాలకామినిని హతమార్చగల సమాచారము మొదలైన వాటిని తమ సాంకేతిక భాషలో తండ్రి గారికి చెబుతూ ఉండగా ఏకనాథ్ విష్ణుశర్మని చూసి కోపావేశుడై, ఓరి గురుద్రోహి, నీ వలనే నా జీవితానికి ఇన్ని కష్టాలు కలిగాయి. నాకు శిష్యుడివై ఉండి నా వలన సమస్త విద్యలు నేర్చి నా శత్రుకూటమిలో చేరి నాకింత ద్రోహం చేసినందుకు నిన్ను వదిలిపెడతానేమో చూడు అన్నాడు. పిచ్చివాడా, బ్రతుకెవరికైనా అస్థిరమని ఇప్పటికైనా తెలుసుకో. నీకు చావిక కొన్ని రోజులలో ఉంది. నాకా చావు అసంభవం. నా శక్తులు, నా చావు రహస్యము తెలియకపోబట్టి నోటికొచ్చిన కూతలు కూస్తున్నావు. అటువంటి పరిస్థితి వచ్చే వరకు అలాగే అనుకో. కానీ నువ్వు ఉత్తమ స్త్రీలను పెట్టిన ఉసురులు, సాధు సజ్జనులకు కల్పించిన హింసలు నిన్ను కట్టి కొడవనుకున్నావా? నీ పాపాలన్నింటికీ ఫలితం నువ్వు అనుభవించవా? నోరు ముయ్యి, నా పాపములంటావు. నా ఇచ్చకి లోకంలో తిరుగులేదు అని ఏకనాథ్ గంభీరంగా అన్నాడే కానీ అతనిలో ఏదో కొత్త రకమైన బాధ ప్రవేశించి అతని నరాలు మెలిపెట్టడం మొదలైంది. అతనిలోని ప్రతి రక్తబిందువు ఎగిరిపోతున్నట్లయింది. అయినా అతను వాటిని పాటించక, మీరందరే కాదు, ఈ లోకాలన్నీ ఏకమై ఎదిరించినా నన్నేమీ చేయలేవు అన్నాడు. ఓరి అల్పుడా, కింద పడినా మీద పడిన వాడిలాగా ఎందుకురా ఈ దర్పములు? చేసిన ఘోరాలకి ఇప్పుడైనా పశ్చాత్తాపాన్ని పొంది పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ కొద్ది రోజుల్లో నిన్ను వరించబోయే మృత్యుదేవతకై ఎదురు చూస్తూ కాచుకొని ఉండు అని కాంచనమాల చేసిన హితబోధ వాడి తలకెక్కకపోగా, ఓసి మగని దాపులో ఉన్నావని విర్రవీగుతున్నావేమో. ఎప్పటికైనా నువ్వు దానవైతావు. ఈ నాగసుందరి, నువ్వు, ఈ మందాకిని, మీరు ముగ్గురూ నాకు వసులు కాక తప్పదు. ఈనాడు ఫణిరాజు నన్ను పట్టి ఉన్నంత మాత్రంలో మీరు దాటిపోయారని సంతోషపడకండి. నా సర్వ మంత్రశక్తుల ప్రభావంతో, నా శౌర్య పరాక్రమాలతో మిమ్మల్ని అనుభవించి తీరుతాను అన్నాడు. ఓరి తుచ్చుడా, నీ ప్రతాపం అంతటిది కాబట్టే ఉద్యానవనంలో ఒంటరిగా విహరించే నన్ను దొంగలు అపహరించి తెచ్చావు. రేపో నేడో చావ సిద్ధమై ఉండి ఎందుకురా ఈ దర్పాలు? మీ అందరి చావు చూసిన తర్వాత గాని నాకు చావు రాదని తెలుసుకో. ఈ తుచ్చుడితో వృధా వాగ్వాదం ఎందుకు కాంచినా? కొద్ది కాలం ఓపిక పట్టామంటే ఈ లోకకంటకుడు హతమైతాడు, సర్వ ప్రపంచానికి శాంతి చేకూరుతుంది అని కాంచనమాలతో అనగా, మీ తండ్రిగారు ఇంతకాలము వీడిని ఈ విధంగా బంధించి ఉంచారు గాని లేకుంటే ఈ పాటికి ఈ లోకము ఇంకా ఎంత అల్లకల్లోలమయ్యేదో అని మందాకిని అనగా, ఓసి మందాకిని, నువ్వు చెప్పింది సత్యమే గాని ఈ ఫణిరాజు నన్నింకెంతకాలమో బంధించలేడు అని ఏకనాథ్ సగర్వంగా అనగా, అవునవును, ఆ మాటలు భగవంతుడే నీ చేత పలికిస్తున్నాడు. ఫణిరాజు నిన్నింకెంతకాలమో బంధించవలసింది లేదు. నీకు కాలము సమీపించింది గదా అని విష్ణుశర్మ ద్విరుక్తిగా అన్న దాని భావము ఏకనాథుడికి అర్థం కాలేదు. ముందుటి కంటే ఎక్కువైతున్న ఏదో బాధను భరించలేకపోతున్నాడు. ఆ బాధకు తట్టుకోవాలని ఎంతైనా ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం కాని తన బాధను అక్కడి వారికి కనపడనీయకుండా ప్రబల ప్రయత్నాలు చేసుకుంటూ తన చేతుల్లో నుంచి ఫణిరాజు సడలిపోకుండా బిగపట్టి నిమిషానికి తగ్గిపోతున్న తన శక్తుల్ని కూడగట్టుకుంటూ ఉన్న సమయంలో విష్ణుశర్మ గురువును పరిశీలించి, ఓయి ఏకనాథ్, నువ్వు నాకెన్ని అపచారాలు చేసినప్పటికీ, ఎన్ని ఘోర పాపాలు చేసినప్పటికీ నీ వల్ల నేను విద్యలు నేర్చిన విశ్వాసం నాకింకా ఉంది. కనుక ఈ ఆఖరు సమయంలో నీకొక హితబోధ చేయదలిచాను, వింటావా అని అడిగాడు. ఏకనాథ్ బదులు చెప్పకుండా శిష్యుని వైపు చూశాడు. ఏకనాథ్ని విష్ణుశర్మ ఎందుకు దయతలుస్తున్నాడా అని మిగిలిన వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఫణిరాజు సర్వసమర్థుడు. పరమేశ్వరుడి పంపున భూలోకాన నీ వంటి దుర్మార్గులను దండించి ధర్మ సంస్థాపన చేయటానికి అవతరించినవాడు. నువ్విప్పటికైనా చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని పొంది ఫణిరాజును క్షమాభిక్ష వేడుకో.
ఆ దయామయుడు నిన్ను క్షమించి ముందు జన్మలకైనా నీకు తరుణోపాయమును ఉపదేశించగలడు అని విష్ణుశర్మ చెప్పిన దానిని విని ఏకనాథు అతని వైపు చురచురా చూస్తూ, ఫణిరాజు నీకు గనుడు కావచ్చు, కానీ నాకు కాదు. ఈ ఫణిరాజే నన్ను క్షమాభిక్ష వేడుకోవలసిన సమయం వస్తుంది. అయినా నేను ఈ సర్పాదముణ్ణి క్షమించేదే లేదని తెలుసుకోండి. ఈ నాగరాజుని, ఇతని లోకాన్ని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేయాలి. నిన్ను తగిన విధంగా శిక్షించాలి. ఈ ముగ్గురు సుందరీమణులు నా పాదాక్రాంతులు కావాలి. అప్పుడు నేను వారి యవ్వన సౌందర్యాలు పీల్చి పిప్పి చేయాలి. ఇది నా జీవితాశయం. దీన్ని నెరవేర్చుకుని తీరుతాను. మీరు కాదు, మీలాంటి వారు 1,000,000 మంది వచ్చినా నన్నేమీ చేయలేరు. త్రిమూర్తులు ఒక్కటై వచ్చినా నన్నేమీ చేయలేరు అని ఏకనాథ్ ఉద్రేకంగా అంటుంటే విష్ణుశర్మ సహించలేకపోయాడు. నీకు చేటుకాలం రావటం వలనే త్రిమూర్తులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నాడు. నాకా చేటుకాలము? ప్రళయం వచ్చినా చెలించినంతటి సురక్షితమైన తావులో నా ప్రాణము భద్రంగా ఉంది. దాన్ని కదిలించడానికి పరమేశ్వరుడికి సైతము శక్యం కాదు. పొండి. మూర్ఖుడితో వాగ్వాదం అనవసరం. మీరు వెళ్ళండి. అక్కడి వ్యవహారం చూడండి. కొత్త విశేషములేమైనా జరిగితే ఎప్పటికప్పుడు నాకు తెలుపుతూ ఉండండి. వీడు నా పట్టు వదిలించుకుని రాగలడని మాత్రము ఎంత మాత్రమూ భయపడకండి అని ఫణిరాజు హెచ్చరించిన మీదట నాగసుందరి వగైరాలు ఆ తావును వదిలిపెట్టారు. కైలాసదేవికి నూతనంగా ప్రభువైన జంబాసురుడు అనుచర రాక్షసులతో కులువైయుండి గడిచిన కైలాసదేవి పోరాటంలో విజయం సంపాదించినందులకు గాను ఒక్కొక్కరికి బిరుదులు, బహుమతులు మొదలైనవిచ్చి సత్కరించడం పూర్తయిన తర్వాత, సభాసదులారా, మిత్రులారా, ఇప్పటికి మన కోరిక నెరవేరింది. కైలాసదేవి మన వశమైంది. కానీ ఒక్క లోపం మాత్రం మిగిలిపోయింది. అది కూడా పూర్తి అయ్యే వరకు మనమెంత మాత్రమూ ఏమరి ఉండకూడదు. శత్రుశేషం ఉండకూడదని పెద్దలు చెబుతారు. అంతేగాక నేను పరమేశ్వరుని గూర్చి ఉగ్ర తపస్సు చేసినప్పుడు ఆ దేవుడు నేను కోరిన వరాన్ని ప్రసాదించాడు. కానీ కైలాసదేవి యువరాజు కారణంగా ఆ బిడ్డకు 12వ మాసము 12వ రోజు 12వ గంట 12వ నిమిషమందు నీకు గండముంది. అప్పుడు నీవు లేక ఆ రాజకుమారుడు చావవలసి ఉంది. అంతవరకు జాగరూకుడివై ఉండు. ఆ గండం తప్పితే నీకిక చావు లేదు అని చెప్పిన విషయము మీ అందరికీ తెలిసిందే కదా. అందువల్ల ఇప్పుడు కైలాసదేవిని వశపరుచుకున్నాము. ఆ రాజును హతమార్చాము అంటే నాక పూరా స్థిమితం లేదు. పసిబిడ్డగా ఉన్న యువరాజు జాడ ఇంతవరకు మనకు తెలియరాలేదు. ఆ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారో, ఎక్కడ సంరక్షిస్తున్నారో మనకంతు చిక్కలేదు. నా చావుకు కారకుడు కానున్న ఆ నలుసును పట్టకపోతే నా ప్రాణానికే క్షేమం లేదు. ఆ బిడ్డకిప్పుడు 8వ మాసమని మనం ఈ కైలాసదీవుపై దండెత్తకు మునిపే తెలుసుకున్నాము. ఈ పాటికి 9వ మాసంలో ఉంటాడు. ఈశ్వరుడు పెట్టిన గడువులోపుగా మనం ఆ బిడ్డను వశం చేసుకుని తీరాలి. నాకు గండ సమయం అనగా ఆ బిడ్డకు 12వ మాసము 12వ గంట 12వ నిమిషంలో వాడి కుత్తుక పిసికి చంపాలి. ఆ పని జరిగితే నా ప్రాణానికిక తిరుగులేదని ఈశ్వరుడి ఆజ్ఞ. వెంటనే మంత్రి మేఘనాథుడు లేచి, ప్రభు, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. కైలాసదేవిని వశపరుచుకున్న మన దండకాది ప్రముఖులు మీకు తప్పకుండా శత్రుశేషం లేకుండా చేస్తారు. ఆ బిడ్డ ఎక్కడున్నా వెతికి తీసుకుని వస్తాము అని ధైర్యంగా చెబుతున్న సమయంలో, ప్రభు ప్రభు, ఆ స్త్రీ, అంతకంటే ఆ పురుషుడు, ఆ పురుషుని కంటే స్త్రీ, స్త్రీ కంటే పురుషుడు అని కంగారుగా పరిగెత్తుకు వచ్చిన 2 అనుచరులలో ఒకడు తడబడుతూ చెబుతున్న దానిని విని జంబాసురుడు అమిత ఆగ్రహావేశ పరవశుడై, ఓరి మూర్ఖుడా, ఏమిటా అసందర్భ ప్రేలుడు, నాతో పరాచకములా అని గర్జించడంతో మొదటి అనుచరుడి నోరు అసలే మూతపడింది. అప్పుడు 2వ అనుచరుడు, ప్రభువులతో పరాచకములు కాదు దేవరా, ఆ స్త్రీ కంటే పురుషుడు, ఆ పురుషుని కంటే స్త్రీ మహాపరాక్రమవంతులు. ఆ 2 కలిసి మన రాక్షసి మూకల్ని చెక్కి చెండాడారు ప్రభు. చావగా మిగిలిన మేమిద్దరము తమకి ఘోర విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాము అని చెప్పారు. ఆ మాటలు వినగానే జంబాసురుడు మరింత క్రోధంతో రౌద్రాకారాన్ని ధరించి, ఏమంటున్నారు? స్త్రీ ఎవరు, పురుషుడెవరు? మన రాక్షసు మూకల్ని చెండాడటమేమిటి? ఎంత మాత్రమూ సహించరాని సంఘటన. మన బలగాల్ని ఎదిరించిన ఆ స్త్రీ పురుషులు ఎక్కడా? వారెక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆ వివరాలు కనుక్కున్నారా
అని తీక్షణంగా అడిగాడు. దానికి సమాధానంగా, నగరంలో ఒక ముసుగు మనిషి మరో ఇద్దరితో కలిసి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా మన గూఢాచారులు వారిని వెంబడించారు. ముసుగు మనిషితో వారు నగరానికి వెలుపల ఉన్న కోటలోకి ప్రవేశించారని గూఢాచారుల వల్ల తెలుసుకొని మేము మరికొందరితో తాళాలు విడగొట్టి కోటలోకి ప్రవేశించగా ముసుగు మనిషి కనిపించలేదు. గాని ఆ స్త్రీ పురుషులు మమ్మల్ని ఎదిరించి మాతో యుద్ధం చేసి చాలామందిని చిత్రవధ చేయగా మేము ఆ విషయాన్ని తమతో చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాము. ఓరి పౌరుషహీనులారా, పిరికి పందల్లారా, ఇద్దరు నరాధముల దాటికి నిలవలేక పారిపోయి వచ్చారా? ఇది రాక్షస జాతికంతటికీ అవమానం, మాకు భరింపలేని పరాభవం. దొరా, వారు సామాన్యమైన నరులా లేరు. చాలు, కట్టిపెట్టండి. మీరా బిడ్డ జాడైనా కనుక్కున్నారా అని అనుచరులు అడగ్గా వారు భక్తి వినమ్రులై, లేదు దొరా, మేము ఆ బిడ్డను గురించి దీవినంతటినీ గాలిస్తుండగానే ఈ సంఘటన జరిగింది అని బదులు చెప్పారు. సరి, ఇప్పుడిక అన్నీ తేల్తాయి. ఆ ముసుగు మనిషి ఎవరో, నావలో నుంచి దిగిన ఆ స్త్రీ పురుషులెవరో, తాళములు వేయబడిన కోటలో వారే రహస్య ద్వారం గుండా లోపలికి ప్రవేశించారో నేను కనుక్కుంటాను. మనం ప్రయత్నిస్తే ఆ బిడ్డకిని వీరికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. మంత్రి, ఇక అశ్రద్ధ చేయకూడదు. రహస్యం చిక్కినప్పటికీ అశ్రద్ధ చేయవలసిన అవసరం మనకేముంది ప్రభు? సామాన్య భటుల్ని కార్యానికి పంపదలచలేదు. మనలో అతి సమర్థులైన అని మంత్రి మేఘనాథుడు చెప్పడం పూర్తి కాకమునిపే చెండ ప్రచండులనే ఇద్దరు రాక్షస నాయకులు రొమ్ములు విరుచుకుంటూ ముందుకు వచ్చి, ప్రభు, ఈ కార్యానికి నన్ను పంపండి. నిమిషంలో కోటలో చేరిన వారందరినీ చుట్టలుగా చుట్టి తెచ్చి మీ పాదాల మీద పడేస్తాను అని ఒకరు, నా ప్రతాపము ప్రభువులకు పూర్తిగా తెలుసు, అక్కడి వారిని అక్కడే మింగేసి బ్రేవ్ అని తేయించుకుంటూ 1/2 నిమిషంలో ఇక్కడికొచ్చి వాళ్ళగల సమర్థుణ్ణి నేను అని ఇంకొకరు ప్రభువుల మన్ననల కోసం ప్రాకులాడుతూ ఉండగా, అవును, మీరిద్దరూ అటువంటి సమర్థులే. అయితే ఈ కార్యానికి ఎవరిని వినియోగించాలా అని అంటూ జంబాసురుడు మంత్రి వైపు తిలకించగా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఎందుకైనా మంచిది గనక మనం ఈ వెంటనే చెండ ప్రచండులిద్దరినీ పంపిద్దాము అని మంత్రి సలహా ఇచ్చాడు. అవును, ఓరి చెండా, నువ్వు నీ సర్వ సామర్థ్యాల్ని వినియోగించి కోటలో చేరిన ఆ ముసుగు మనిషిని అతనితో ఉన్నవారందరినీ బంధించడంలో ప్రచండుడికి అండగా ఉండు అని హెచ్చరించిన తర్వాత ప్రచండుడితో, ఓయి ప్రచండ, నువ్వు మంత్రశక్తులతో అతి గనుడువు కదా. ఒకవేళ చండునికి వారు వసూలు కాని పక్షంలో నీ సర్వ మంత్రశక్తుల్ని వినియోగించు, మాయలన్నీ ప్రయోగించు. నావలో సముద్ర ప్రయాణం చేసి ఇక్కడికి చేరిన ఆ స్త్రీ పురుషులు సామాన్యులై ఉండరు. మనం ఒక్క దోమ కూడా లేకుండా ఖాళీగా ఉంచి అన్ని ద్వారాలకి తాళాలు వేసి ఉంచిన ఆ కోటలో ఆ ముసుగు మనిషి ఎవడో తన అనుచరులతో కోటలోకి ప్రవేశించడానికి ఆ కోటకు గల రహస్య మార్గాన్ని దేనినో తెలుసుకుని ఉండాలి. లేకుంటే ఫాలాక్షుడు కూడా ప్రవేశించలేని ఆ కోటలో సామాన్య నరుడెలా ప్రవేశించగలడు? ఏ కారణం వలనైనా వారు మీ ఇద్దరికీ పట్టుబడని పక్షంలో తక్షణము మాకు ఆ వార్తను అందివ్వండి. వెంటనే మరికొన్ని బలాలు పంపుతాము అని జంబాసురుడు చెప్పగా, అవమానం, తమరు మా బలాన్ని శంకించడం మాకు తీరని అవమానం. స్వయంగా అనేక యుద్ధాలలో జయములు పొంది మీ చేత కంకణ, కరవాల, గండ, పెండేరాది బహుమతులు పొందిన నాకది ఒక ఘనకార్యమా అని చండు, తమరనిన మాట నా తల నరికినట్లు ఉంది ప్రభు. నా మంత్రశక్తులతో, నా మాయోపాయములతో ఇదివరకు ఎందరూ ప్రతిభావంతులను ఓడించి తమ బాధాక్రాంతులుగా చేయలేదు. ఒక ముసుగు మనిషి, మరి 2 స్త్రీ పురుషులు, మొత్తం 3 జీవాల్ని పట్టితేవటానికి మా శక్తులు చాలకపోవటము, తమరు తిరిగి అధిక బలాల్ని మా సాయానికి పంపడము ఎంత నగుబాటు. క్షణం ఓపిక పడితే మా బలాలు తమరే చూడవచ్చును గదా ప్రభు అని ప్రచండు తమ రాజుతో నిజదర్పాలు ప్రకటించుకొనగా, అవును, మీ శౌర్య ప్రతాపాలు రుజువు చేయండి, పొండి అని జంబాసురుడు చెండ ప్రచండులను పంపిన తర్వాత అంతటితో ఆనాటి సభను చాలించి మంత్రి మేఘనాథుడితో రహస్యంగా, ఈ సందర్భంలో నీకేం తోస్తుంది అని అడిగాడు. తినబోతూ రుచి అడగటం దేనికి ప్రభు? మహాప్రజ్ఞావంతులైన మన చెండ ప్రచండులను పంపాం గదా, కొద్ది క్షణాల్లోనే మనకు విషయమంతా తెలిసిపోతుంది అన్నాడు. అది సరే, యుద్ధానంతరము మనకు ఆ కోటలు వశమైనప్పుడు
మన రాక్షస ప్రముఖుల కోటలోని వారందరినీ హతమార్చారు కదా. అందుకు సందేహమేముంది? మహారాజు శవాన్ని మనం మన కళ్ళతో చూశాము. ఆ వెంటనే కోటలోని దాసదాసి పరివారాది సమస్త మానవుల్ని మన రాక్షసులు హతమార్చారు. చావు తప్పించుకొని పరారీ అయిన వారు అడవుల పాలయ్యారు. వారిని కూడా మన రాక్షసులు వేటాడుతున్నారు. అంతేకాదు, కోటలోని అశ్వ గజాది జంతువులన్నింటినీ ఒకరోజు ఆహారంగా వినియోగించారు. ఆ వెంటనే నేను దగ్గర ఉండి పూచుకు పుల్లు బయటికి పోకుండా కోటకు గల అన్ని ద్వారాలకి తాళాలు వేయించి జాగ్రత్త చేయటమే కాకుండా ప్రతి ద్వారం దగ్గర సమర్థులైన కొందరు రాక్షస పటులను కాపుంచాను. అటువంటప్పుడు ఆ దుర్భేద్యమైన కోటలో కొత్తవారెలా ప్రవేశించగలిగారు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం ఊహించినట్లు ఆ కోటకేదో ఒక రహస్య మార్గముండి తీరాలి. దాని ద్వారా ఇద్దరూ ప్రవేశించి ఉండాలి. ఆ రహస్య మార్గం గుండా ప్రవేశించిన వారు రాజబంధువులై ఉంటారా, లేక మన ఇతర శత్రువులెవరైనా అయి ఉంటారా? సరే గాని మనం వెతుకుతున్న బిడ్డ కూడా వారితోనే ఉండి ఉండవచ్చునా? ఉండవచ్చునేనని నాకు తోస్తోంది. ముసుగు మనిషి ఎవరు? ముసుగు మనిషి విషయం కొత్త కాదు. ఇప్పటికీ వారం 10 రోజుల నుంచి అపాదమస్తకము నల్లటి ముసుగు ధరించిన ఒక వ్యక్తి దీవులో సంచారము చేస్తున్నాడని, వాణ్ణి పట్టుకోవటానికి మన రాక్షసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ముసుగు మనిషి ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని నాకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ముసుగు మనిషే మనకు తెలియని ఏదో రహస్య ద్వారం గుండా నిర్మానుష్యమైన కోటలో చేరాడని తోస్తోంది. అతనితో మరి 2 స్త్రీ పురుషులున్నారట. రాజబంధువులలో ఎవరో కొందరు మనపై కుట్రలు పన్నుతున్నారని మనం ఎందుకని ఊహించరాదు? రాజబంధువులలో బ్రతికి బయటపడ్డవారెవరూ ఉండరని నా ఉద్దేశం. ఇక సామాన్య ప్రజలకంతటి సాహసం ఉండదు. వారు మన రాక్షసుల భయంకర రూపం కనిపించిందంటే హడలి బేజారై అడవుల పాలయ్యారు. ఒక్క నరపురుగు కూడా మన కళ్ళకు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ కోటలో ముసుగు మనిషితో చేరిన స్త్రీ పురుషులిద్దరూ ఏ దేశం నుంచి దిగారో? కొత్త నరులా వాళ్ళు? నా ఉద్దేశం అంతే. ఏది ఏమైనా క్షణాల మీద మనం ఈ విషయం కూపీ తీయకపోతే లాభం లేదు. ఎందుకైనా మంచిది, కొంచెం సేపు తాళాక చండ ప్రచండుల సహాయం కోసము మరికొందరు రాక్షసుల్ని పంపుదాం. పంపవచ్చును గాని వారింకా ఆ కోటలో ఉంటారా అని నాకు సందేహం. అవును ప్రభు, మన భటుల్ని కొందరిని సంహరించాక మిగిలిన వారు మనకి ఈ వార్త చెబుతారని, మనం తగిన ఏర్పాట్లతో వారిని బంధిస్తామని వారనుకోరా? అనుకొని పరారీ అయి ఉండరా అని మంత్రి మేఘనాథుడు చెప్పింది విని రాక్షసరాజుడు జంబాసురుడు ఉత్సాహాన్నంతటినీ కోల్పోయి చప్పగా చల్లారాడు. రాక్షస దర్బారులో నుంచి రాజు పంపిన చండు అతని వెనక ప్రచండు యువతలికి వచ్చారు. ఒకరికంటే ఒకరు ముందుగా కోట చేరి కార్యమును సాధించి తమ ప్రభువు మన్నలను పొందాలన్న పట్టుదలతో ఒకరి వెనక ఒకరు పరిగెత్తుతున్నారు. ముందుగా బయలుదేరిపోతున్న చెండుని ప్రచండు వడివడిగా పరిగెత్తి కలుసుకున్నాడు. నాతో నువ్వెందుకు పోపో అన్నాడు చండు. నేను నీతో రావటం లేదు. రాజుగారు చెప్పిన పని మీద నేను పోతున్నాను. ఏడిసావులే, ఆ పని నీ వల్ల ఏమైనా అవుతుందా? నీ వల్ల అవుతుందా? ఓ, నా వల్లే అవుతుంది. జంబాసుర ప్రభువు నన్నే మెచ్చుతారు, నాకే బహుమతులిస్తారు. ఈ ప్రకారము చాలాసార్లయింది. మన ఇద్దరినీ ఎక్కడికి పంపినా నువ్వు నాతో పోట్లాడటం కన్నా ఇంకేం చేయలేవు. నువ్వు అసలు రావద్దు, నేనే పోయి కార్యం సాధించుకుని వస్తాను. నువ్వు రావద్దు, నేనే ఒక్కని పోతా. నీ ఇష్టమేముంది? నీ ఇష్టం ఉందా అని ఒకరిని తోసుకొని మరొకరు ముందుకు పోవటానికి ప్రయత్నించడంతో చండు క్రింద పడ్డాడు. అందుకు ప్రచండు పక్కపక్క నవ్వుతూ, ఇక్కడే అయిపోయింది నీ పని అన్నాడు. ఏమీ అవలేదు చూడు, నేను ముందుగా వెళ్ళి రాజుగారు చెప్పిన పని నిమిషంలో చేసుకుని వస్తాను అంటూ కింద పడిన చండు తిరిగి లేచి పరిగెత్తబోతూ ఉండగా ప్రచండు వాడి చేపట్టుకుని, అలా వీలేదు. రాజుగారు మన ఇద్దరిని పంపారు కాబట్టి ఇద్దరము కలిసిపోవాలి. వచ్చిన కీర్తిని బహుమానాల్ని ఇద్దరము చెరిసమానంగా పంచుకోవాలి. అలా వీల్లేదు, నువ్వు నాతో రావద్దు. నువ్వు అస్సలు రావద్దు. ఈసారి రాజుగారితో చెప్పేస్తానుండు. నేను చెబుతాను. నువ్వేమని చెబుతావు? ఇంకెప్పుడు నిన్ను నాతో పంపొద్దని. నేను చెబుతాను, నిన్ను నాతో పంపొద్దని. రాజుగారు నీ మాటే వినరు. వారికి నేనంటేనే ఎక్కువ గౌరవం, నేనంటే ఇంకా ఎక్కువ గౌరవం. చీపో, తూపో. ఇదిగో,
నీకు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, నువ్వు నాతో రావద్దని. ముందర నువ్వు నాతో రావటం మానుకో. నేనెందుకు మానాలి, నువ్వే మానుకో. అయితే నేను అసలు పోనే పోను అంటూ ప్రచండు నిల్చున్న చోటిలోనే కూలబడిపోయాడు. నేనంతకంటే పోను అంటూ చండు కూడా అక్కడే చతికిలబడ్డాడు. ఒక్కడి పోతానన్నావుగా, పో కార్యం సాధించుకునిరా. రాజుగారి మెప్పులన్నీ నువ్వే పొందు. నువ్వెందుకు చెప్పడం? మూర్ఖుడు. ఎవరు? నువ్వు కాదు. అబద్ధమాడకు, నన్నే అన్నావు. అంటే అన్నా పో. అంటే ఊరుకుంటానా? మళ్ళీ అంటాను, 10 సార్లు అంటాను. నువ్వు మూర్ఖుడివి, నీ బాబు మూర్ఖుడు, నీ తాత మూర్ఖుడు, తెలిసిందా? ఒరేయ్ చండా, నువ్వు అనవసరంగా పేలావంటే నాకు కోపం వస్తుంది. ముండా కోపం. నీ కోపం వస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? నిన్ను ఉండగా చుట్టి ఆకాశంలోకి విసిరి పారేస్తాను. ఏది పారేయిరా, నీ ప్రతాపం చూద్దాము అంటూ చండు ప్రచండుని మీదకి రావటం వలన అతనికి నిజంగానే ఆగ్రహం కలిగింది. ప్రచండు హఠాత్తుగా చండుడి కాళ్ళు చేతులు కలయబట్టుకుని పైకెత్తగా, ఒరేయ్, నిజంగా అనంత పని చేస్తావట్రా? ఉండు, నా మాట విను అన్నాడు చండు భయంతో. ఏమిట్రా ఉండేది? బయలుదేరి దగ్గర నుంచి చూస్తున్నా. పేచి, పెద్ద మొనగాడల్లే నాతో పేచి. పేచీ లేదు, ఏమీ లేదు, వదిలిపెట్టరా. అలారా దారికి అంటూ ప్రచండు చండుని వదిలిపెట్టాడు. వాడి కింద పడి తిరిగి లేచి, ఇందాక ఏమరి ఉన్నానని కాళ్ళు చేతులు కలిపి పట్టుకుని పైకెత్తావు గాని ఇప్పుడు రారా, నీ సంగతి కనుక్కుంటాను అంటూ మళ్ళీ ముందుకు వచ్చాడు. ఓరి బడవా, ఇదా నీ సంగతి అని ప్రచండు తిరిగి చండుణ్ణి పట్టుకోబోగా ఈసారి వాడు అందకుండా ప్రచండుడి నడుము బిగించాడు. ఇద్దరూ కలయబడి కుస్తీ పడుతున్న సమయంలో అశ్వారూఢుడై వస్తున్న మంత్రి మేఘనాథుడు దూరం నుంచి వారిని చూసి, ఓరి చండ ప్రచండులారా అని పిలిచాడు. తక్షణము ఆ ఇద్దరు పోట్లాటను మాని మంత్రి దగ్గరకు పరిగెత్తుకుని పోయి వినమ్రులై నిల్చున్నారు. ఓరి దౌర్భాగ్యులారా, మన రాజు మిమ్మల్ని ముఖ్య కార్యం కోసం పంపితే మీరు పోకుండా ఇక్కడ ఏమిట్రా చేస్తున్నారు? మీ సంగతి ప్రభువులతో చెప్పి ఏం చేయిస్తానో చూడండి అన్నాడు ఆగ్రహంతో. చండ ప్రచండులు బదులు చెప్పకుండా కాసేపు కిన్నులై నిల్చున్నారు. ఏం మాట్లాడరేం? శత్రువుల మీదకి యుద్ధానికి పంపితే మీలో మీరిక్కడ కుస్తీలు పడుతూ కాలయాపన చేస్తున్నారా అని మంత్రి తిరిగి గద్దించి పలకగా, కాలయాపన చేయటం లేదు దేవరా, నరుల మీదకి పోయే ముందు వారిని ఎలా పట్టుకోవలసింది తెలుసుకోవటానికి ముందర మాలో మేము ప్రయత్నం చేసుకుంటున్నాము అని ప్రచండు తెలివిగా బదులు చెప్పి ప్రమాదం తప్పించినందుకు చండు తనలో తాను సంతోషపడుతూ, అదేనండి, నరుల్ని పట్టడానికి కొత్త కొత్త పట్లు తెలుసుకుంటున్నాము అన్నాడు. ఓ అదా, మంచిది. ఇక త్వరగా పోయి కోటలో ఉన్న వారిని తక్షణం పట్టి తీసుకుని రండి, లేకుంటే ప్రభువులు ఆగ్రహం చేస్తారు అని మంత్రి హెచ్చరించగా, ఓ 5 నిమిషాల్లో ఆ నరుల్ని అమాంతం పట్టుకు తీసుకురామండి అని చండ ప్రచండులిద్దరూ గెంతుకుంటూ పరిగెత్తుకుని పోయారు. మార్గంలో మంత్రి వల్ల మాట రాకుండా భలే మంచి జవాబు చెప్పావురా అని చండుడనగా, నా తెలివితేటలేమనుకున్నావు? ఇంకెప్పుడు నాతో పోట్లాడకు అన్నాడు ప్రచండు. రాక్షస భటులిద్దరూ ఆ విధంగా రాజీ కుదుర్చుకొని కోటముఖంగా వడివడిగా పోయారు. విషకన్య జానపద నవల 39వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.